నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు పర్యటన మనం చూస్తున్నాం. జువ్వల దిన్నకు సంబంధించి ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి చుచ్చు పెట్టాలని చెప్పి చూస్తూ రాజకీయ వివాదాన్ని అయితే అక్కడ రేవెడుతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే నిన్న సాయంత్రమే ఒక డిక్లరేషన్ ఇచ్చేశారు మత్స్యకారులు. మేము జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటువంటి ఒక సభకి మేము వెళ్ళము అని చెప్పేసి అంటూనే ఈరోజు కొంతమంది మత్స్యకారులు అక్కడ మనకి కనిపించారు. ఏంటా అని చెప్పి ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు పెయిడ్ అన్నట్టుగా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మీరేం చెప్తారు? అదిగాక అక్కడికి వెళ్ళి మళ్ళీ పాత పాటే పాడుతున్నాడు పాచిపల్ల దాసుడు అన్నట్టు. ఏదైతే నేను పలావ్ పెట్టేవాడిని, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాడు, ఇప్పుడు అది లేదు ఇది లేదు అని చెప్పేసి అంటుంటే కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు దాటిపోతుంది, నెక్స్ట్ నేను వస్తే మీ అందరికీ కూడా స్వర్గాన్ని చూపిస్తా అంటున్నాడు. దీన్ని నమ్మొచ్చా లేదంటే? జగన్మోహన్ రెడ్డి ఏమాటంటే నమ్మకలేదు, అది వేరే కాదు. కానీ అది చెప్పుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏ అవకాశం వచ్చినా ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు వదలరు. ఇలాంటి అన్రెస్ట్ ఉన్నప్పుడు అక్కడ ఒక ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు గతంలో మన బోట్లు ఎప్పుడన్నా తమిళనాడు తీర ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళు వాటిని నిర్బంధించేవారు. మన వాళ్ళతో అంటే చేపలు పట్టుకునే దగ్గర ఆ రొయ్యలు ఈ మా ఏరియాకి ఎందుకు పట్టుకున్నా గొడవలు ఉంటాయి పల్లెకారుల మధ్య. వాళ్ళు అలా మన బోట్లను నిర్బంధించడం, మమ్మల్ని రానివ్వకపోవడం చేసినప్పుడు వాళ్ళు అలా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాటిని నిర్బంధించారు. అక్కడ అవి రాత్రి 16నో 17నో వెళ్ళిపోయినాయి. దీనికి ప్రభుత్వానికి బాధ్యత అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఒక సమాచారం ఉండదు, ఎవరో సహాయం చేశారు, దానివల్ల వెళ్ళిపోయినాయి. అంటే అది డెఫినెట్గా ప్రభుత్వం స్పందిస్తుంది, దాని మీద విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం. అంటే అఫీషియల్గా కుదరదు, ఇది అన్అఫీషియల్గానే చేయాలి. ఒకటి, ఇది క్లియర్గా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి వాళ్ళ కట్టుబాటుకు సంబంధించిన విషయం. ఇది పల్లెకారులలో చాలా కట్టుబాటు ఉంటుంది. అంటే ఒకే మాట ఒకే బాట అన్నట్టు ఉంటారు. రాజకీయంగా ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు, ఓట్లు ఉండొచ్చు. కానీ 90-80% ఒక కట్టుబాటులో ఉంటారు, ఒక మాట మీద ఉంటారు. వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వింటారు. వాళ్ళు కూడా పద్ధతికి వ్యవహరిస్తారు. ఇష్టమైనట్టు వాళ్ళ స్వార్థానికి అమ్ముడుపోవడం గట్రా చేయరు. ఇది నేను చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కాకినాడ తీర ప్రాంతమైనా, వైజాగ్ తీర ప్రాంతమైనా, శ్రీకాకుళం అయినా, నెల్లూరు తీర ప్రాంతమైనా, బందర్ అయినా, ఎక్కడైనా పల్లెకారులందరూ కూడా స్వచ్ఛమైన గంగపుత్రులు, నిష్కల్మషంగా ఉంటారు. నిత్యం ప్రమాదాలు అంచున ఉంటారు. నీటిలోనే వాళ్ళ జీవనం, వాటర్ వరల్డ్ వాళ్ళది. అక్కడే ఆ మత్స్య సంపదని సముద్ర గర్భం నుంచి వేటాడి తెచ్చి వాళ్ళ జీవనం సాగిస్తారు. దానివల్ల మన దేశానికి కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇది వాళ్ళ వృత్తి, ఆ వృత్తిని దైవంగా భావిస్తారు వాళ్ళు. వారి విషయంలో ఏ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందని చూసుకుంటే పల్లెకారుల విషయంలో టీడీపీ ఏనాడు వాళ్ళ వ్యతిరేకంగా లేదు. వాళ్ళకి నైలాను వలలు ఇచ్చిన, తుఫాన్లప్పుడు పడవలు కొట్టుకుపోతే కొత్త పడవలు ఇచ్చిన, వాళ్ళ పునరావాసం ఏర్పాటు చేసిన, ఎప్పుడూ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇటువంటి ఉపద్రవాలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వారిని పూర్తిగా ఆదుకున్న చరిత్ర టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆనాడు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇలాగా వాళ్ళని హింసించి వాళ్ళ వేదనకు గురి చేసి లాఠీలు ఇరిగిపోయేలా కొట్టించి పోలీసు కాల్పులు చేసింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే నేను ఎందుకు చరిత్ర చెప్తున్నానంటే వారి పట్ల ఎవరు, ఏ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకు 20 ఏళ్ళ 25 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో ఏం తెలుసు. ఇప్పుడున్న ఏ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు కూడా 10 ఏళ్ళ ముందు ఏం జరిగిందో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అర్థమైందండి? ఈవెన్ టీడీపీ అయినా, ఏ జనసేన అయినా, వైసీపీ అయినా, అందులో కాత విషయ పరిజ్ఞానం ఉన్న ప్రతినిధి ఎవరో కనపట్ల. తెలియాల, ప్రజలకు తెలియజెప్పాలి ఏదన్నా. ఈ పరిస్థితుల్లో గంగవరం పోర్టు అప్పుడు తరిమి కొట్టారు, పోలీస్ కాల్పులో చనిపోయారండి. వాళ్ళు వ్యతిరేకించారు గంగవరం పోర్టు. వాళ్ళు తీసుకొచ్చి దాన్ని అడ్డగోలుగా అమ్మేశాడు అదానికి జగన్మోహన్ రెడ్డి గారు. కొనుక్కున్నవాడు తప్పులేదు, అమ్మి కూడా ఉంటే కొనుక్కుంటాడు. నువ్వు నిన్ను ఎవడమ్మను, నువ్వు కొన్నాళ్ళు అయితే
ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అయిపోద్ది ఆ పోర్టు. అప్పుడు బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ సిస్టంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గంగవరం పోర్టుకి అనుమతి ఇచ్చింది. అది వాళ్ళు ఆ సమయం ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అది బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. దాన్ని ఇప్పుడు ఈయన అమ్మేశాడు. ఆ భూస్వామి ఆ సేకరించినప్పుడు పోర్టు పెట్టిన వాళ్ళు వ్యతిరేకించారు. గంగపుత్రులందరూ వాళ్ళకి చెత్తగొట్టేసేసి పోలీస్ కాల్పుల దాకా వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు. ఈయన నేను పోర్టులు కట్టాను, ఏం కట్టాడండి ఇతను? సిగ్గులేదా మాట్లాడడానికి? వాళ్ళకి ఏం చేసాడు ఇతను? గాలికి వదిలేసాడు. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా గాలికి వదిలేసాడు వాళ్ళని. వాళ్ళు రెగ్యులర్ ప్రాసెస్లో జూన్ నెల వరకు ఆపమంటారు, వేట ఇలాంటివి ఆపుతారు అంతే. వాళ్ళకి ఎవడో సాయం చేయడండి. ఏమైనా చేస్తే టీడీపీ గవర్నమెంట్లో తుఫాను వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకున్నది. ఈనాడు రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఏమో వాళ్ళు తుఫాను షెల్టర్లు అవి కట్టించాడు, ఇల్లు కట్టించాడు ఆయన, విరాళాలు అవి వసూలు చేసి. ఆయన విశ్వసనీయత చూసి డబ్బులు ఇచ్చారు అందరూ, వీళ్ళకి ఇల్లు కట్టించాడు తుఫాను వల్ల నిరాశ్రయులైన వాళ్ళందరికీ. జవ్వలతో ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళు కట్టుబాటు చేసుకున్నారు, ఎవరితోటి మాట్లాడకూడదు. రాజకీయ నాయకులతోటి ఈ బోట్లు పంపించారనే అనుమానంతో టీడీపీ వాళ్ళ మీద కూడా కోపంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో ఎవరితో మాట్లాడినా ఆ మీటింగ్కి వెళ్ళినా ₹1,00,000 ఫైన్ వేస్తామని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీటింగ్కి వెళ్ళినా ₹1,00,000 బాగా జరిమానా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాదు ఏంటంటే దీనికి ఆ కనిపించి జనం ఎవరో అని ఒక సందేహం వస్తుంది మీకు. పల్లెగారులు మరి ఎవరు రానున్నప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఎవరండి అంటే డెఫినెట్గా నాటక కంపెనీలు ఉంటాయి. వాళ్ళ వృత్తి, వాళ్ళ సరంజామా, వాళ్ళ ఆర్టిస్టులు, హార్మోనియము, డోలక్కు, మేకప్ మ్యాన్లో ఇలాగ సిబ్బంది ఉంటారు కదా ప్రదర్శన చేసేవాళ్ళు. ఆ ప్రదర్శన చేసేవాళ్ళు కాకుండా నటినట్లు కాకుండా దానికి సంబంధించిన సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది అందరూ కూడా ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళినట్టు వాళ్ళందరూ కలిపి వెళ్తారు. సురభి కంపెనీ అయినా పెద్ద కంపెనీ కాబట్టి భారీ ఎత్తున ఉంటారు. ఏ చిన్నదే పెద్దదే నాటక కంపెనీ ఏదైనా సరే పౌరాణికాలు ఆడినప్పుడల్లా వాళ్ళ సిబ్బంది అంతా కలిపి ఒక వ్యానో బస్సు వేసుకుని వెళ్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ ఓడిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా 2024 తర్వాత అతను ఏ పర్యటన అయినా ఆ టీం కవర్ వెళ్తుంది. అరే వచ్చిండ్రా అంటారన్నమాట. ఇమ్మీడియట్ మీరు కావాలంటే చూడండి ఆ వీడియోలన్నీ చూసుకుని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళే వచ్చారు. ఈసారి కొంచెం ఎక్కువ రండిరా అని ఉంటారు, కొంచెం ఎక్కువ వచ్చారు. కాబట్టి మీరు ఏమి జగన్మోహన్ రెడ్డికి పల్లెకారుల మద్దతు ఉంటుందని ఏమి అనుకోకండి. ఎందుకంటే అసలు నువ్వే వద్దురా బాబు అనుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి అవడానికి మీకు వచ్చేయడం అనుకోండి పొమ్మనరు కదా, నీళ్ళు తాగండి అంటారు, కాసేపు మాట్లాడింది మీరు వెళ్ళిపోతే తలుపేసుకుంటామంటారు అంతే కదా. మొన్న మధ్య నేను ప్రముఖుడిని కలిశాను. అంటే హ్యూమరస్గా ఉంటాడు ఆయన, ఒక రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు అని. కాసేపు కూర్చున్న తర్వాత 1 గంట 2 గంటలు మాట్లాడుకున్నాం. తర్వాత మేము బయటకు వచ్చేస్తుంటే చివరికంట గేటు దాకా వచ్చి బయటకు వదిలిపెట్టాడు మమ్మల్ని. ఎందుకు సార్ మీరు బయట దాకా వచ్చారన్నాను నేను. అక్కడ ఆ గుమ్మం కాడ టాటా చెప్పచ్చు కదా అంటే ఏమో మధ్యలో మనసు మార్చుకుని మళ్ళీ వెనక్కి వస్తారేమో అని అన్నాడు. అలాగా అది సరదాగా అన్నాడు, మాతో చాలా బాగా గడిపాడు ఆయన, చాలా బాగా అభిమానంగా అంటే జోక్గా అన్నాడు అనమాట. అలాగా వీళ్ళు వెళ్ళిపోతే తలిపేసుకుంటూ ఉంటారు అంతే. బుద్ధని అతల బొమ్మని ముఖం మీద తలిపేయారు వెళ్ళిపోమని. అలాగే ఇతను జ్వరపడుతున్నాడు. ఏ రకమైన విశ్వసనీయత లేని మనిషి, విశ్వాసం లేని మనిషి, పైగా తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. అతనికి రాజకీయ మనుగడ లేదండి. 2019 నుంచి 24 అనేటువంటి ఒక్క ఛాన్స్ అడిగేటి అదే లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. అతను అనేక సార్లు చెప్పాం, మళ్ళా చెప్తున్నాం, అతను చరిత్రహీనం. ఇటీవల కాలం కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. ఇవాళ ఇప్పుడు అక్కడున్న పల్లెగారులు, మత్స్యకారులు వాళ్ళంతా ఈ ప్రభుత్వానికి ఏదైనా చెప్తే వింటది ఈ ప్రభుత్వం. వాళ్ళు తప్పుంటే సవరించుకుంటారు. వినదగుని ఎవ్వరు చెప్పిన వింటారు. ముందు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పగలిగారా? చెప్పేవాడు ఉండేవాడా?
చెప్పినా వినేవాడే అతను. తన నిర్ణయాలు ఎప్పుడన్నా మార్చుకున్నాడా? ఏ విషయంలో కూడా, ఎవరి విషయంలో కూడా, ఏ నిర్ణయాన్ని కూడా దాన్ని పునఃసమీక్షించుకోలేదు అతను. కాబట్టి అతను రాజకీయాల్లో భ్రష్టుడయ్యాడు, ప్రజల చేత్కారానికి గురయ్యాడు. భవిష్యత్తులో ఇంకో రాజకీయ పార్టీ, ఇంకొక నాయకుడు ఎదిగి ఇంకొక నాయకుడి నాయకత్వంలో రాష్ట్రం నడవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అతను చీటీ చింపేశారు జనం. అదండి. సో గతంలో కూడా మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారి పేరు మీద ఒకటి ఉంది సార్. దివిసీమ ఉప్పుని వచ్చినప్పుడు కూడా జోల పట్టుకొని ఆ వసూలు చేసినటువంటి దాంతో వాళ్ళకి సేవ చేశాడు. కానీ అటు తండ్రికి కానీ అటు కొడుకు కానీ మొన్న హుదూద్ తుఫాన్ వచ్చినా లేదా తిత్లీ తుఫాన్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వదిలేసినా సరే 24 గంటల సేపు అక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక సహాయం మనం చూసాం. ఇలాంటి తరుణంలో అక్కడికి వెళ్ళి నేను మత్స్యకారులకి అన్నీ కంప్లీట్ చేసేసాను, నేను రాబోతుంది మన ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇప్పుడు గూగుల్ ఉంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది అన్నట్టుగా అన్నీ వచ్చేస్తున్నాయి. అయినా సరే ఇలాగా చెప్పుకోవడాన్ని ఎలా చూడాలంటే అదేనండి. ఇప్పుడు అతను ఏంటంటే ఇవన్నీ ఎవరు పెట్టించుకుంటాడో మాట అనేద్దాం. ఇప్పుడు మావిగాని అన్నాడు, దాన్ని అందరూ వాళ్ళు తిప్పుతున్నారు కదా, మావిగాని భలే ఉంటుంది, మావిగాని చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కదా, సిగ్గు లేకుండా ఉన్నాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆడు తాలిబాన్ రా అన్నట్టు వీళ్ళు మావిగాని రా అంటాం అన్నమాట. వైసీపీ అనకూడదు వాళ్ళని, వీళ్ళు మావిగాని రైడు అనాలి. అవును. అంటే పచ్చి అబద్ధాలకి వాళ్ళు పేటెంట్, ఏదైనా సరే మాట్లాడతారు, దానికి రకరకాల విశ్లేషణలు కూడా చేస్తారు. ఏంటండి అసలు అంతా అయిపోయిన తర్వాత ఈ మావిగాని కోలేడు, అసలు నువ్వు ఎవరో మావిగాని అంటానికి నీకేముంది? నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు చెప్పాల్సింది వెళ్తే అసెంబ్లీకి వెళ్ళి చెప్పాలి. అక్కడ అడిగే పెట్టలేదు నువ్వు. పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకవేళ ఈ మావిగాని గురించి నీ ఎంపీలు ఉన్నారు కదా, బాయ్ కట్ చేసి అంత ఇది ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా మావిగాని ఉంది. అవేమి లేకుండా ఎక్కడ డ్యాన్స్ వేయాలి అక్కడ వేయకుండా తలుపులు వేసేసుకుని ఇంట్లో డ్యాన్స్ వేస్తే నలుగురికి ఏం తెలుస్తుంది నీ అభిప్రాయం? తర్వాత బయటకు వచ్చి మావిగాని అంటే నీకు పిచ్చి ఉందనుకుంటారు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా జగన్ మాటలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అటు మత్స్యకారులు మేము రాము అన్నా సరే అక్కడికి వెళ్ళి బలవంతంగా మీటింగ్ పెట్టడాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.